యూనిటీ ఇన్ స్పిరిట్ గ్లోబల్ క్రైస్తవ సన్నిహిత సంఘానికి మీకు స్వాగతం. మీరు ప్రార్థన అభ్యర్థనలు పంపాలనుకుంటే లేదా క్రైస్తవ జీవ భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. ఇప్పుడు మనం ప్రార్థనలోకి వెళ్తాము. ప్రభూ, ఈరోజు మనం నాయకత్వం వహిస్తున్న వారి కోసం ప్రార్థిస్తున్నాము. మీరు వారికి ధైర్యం, విజ్ఞానం మరియు క్షమతతో నిండిన హృదయాలను ప్రసాదించండి. వారు తీసుకునే ప్రతి నిర్ణయం మన సమాజానికి, మన దేశానికి మంచికరమైనదిగా మారాలని మనం ఆశిస్తున్నాము. ప్రభూ, మీరు నాయకత్వం వహించే వ్యక్తులకు దయ, ప్రేమ మరియు సహనం ప్రసాదించాలి మరియు వారు ఎప్పుడూ మీ మార్గాన్ని అనుసరించాలి. మీ దివ్య నాయకత్వం వారికి స్పష్టత మరియు సత్కారాన్ని అందించాలి. మీరు ఇచ్చే దిశనిర్దేశంతో వారు ప్రపంచాన్ని మంచి దిశగా మారుస్తారు. మీరు వారి నిర్ణయాలను జ్ఞానంతో నింపి ప్రజల సంక్షేమాన్ని ముందుండి ఉంచి న్యాయం మరియు సమానత్వాన్ని కాపాడాలని మనం ప్రార్థిస్తున్నాము. ప్రభూ, మీరు ఇచ్చే ప్రేరణతో వారు తమ సమాజం కోసం మరియు మీరు ఇచ్చిన విధానాలతో దేశం, జాతి మరియు ప్రజలకు సేవ చేయగలుగుతారు. ప్రభూ, ఈ సమాజంలో ప్రతి నాయకుడు మీ మార్గదర్శకత్వంతో నడవాలని, వారి హృదయాల్లో చింతన, ప్రేమ మరియు క్షమతను పెంచాలని మనం ప్రార్థిస్తున్నాము. వారి నాయకత్వం నిజమైన మార్పుకు దారి తీస్తుందని మనం విశ్వసిస్తున్నాము. యూనిటీ ఇన్ స్పిరిట్తో కలిసి ప్రార్థించినందుకు ధన్యవాదాలు. మీరు విశ్వాసం కలిగిన జీవిత భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. మీ ప్రార్థన అభ్యర్థనలు కూడా అక్కడ పంపవచ్చు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.